నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. స్విట్జర్లాండ్కు మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ చెప్పినటువంటి మాటలు విని భారతదేశానికి నీతులు బోధించేటువంటి ప్రయత్నం స్విట్జర్లాండ్ చేసింది. దీనికి చాలా గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు. భారతదేశానికి నీతులు చెప్పకండి, ఎందుకంటే ఎవరో చెబితే విని నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఈ రోజున భారతదేశం లేదు. ముందు మీ దేశంలో మీ సమస్యలను మీరు పరిష్కరించుకోండి, మీకు కావాలంటే మేము ట్రైనింగ్ ఇస్తాం. స్విట్జర్లాండ్లో పరిస్థితులు ఏం జరుగుతుందో మాకు తెలియకని కాదు, స్విట్జర్లాండ్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ రేసిజం కానీ, సిస్టమేటిక్ డిస్క్రిమినేషన్ కానీ, విద్వేషపూరితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మీ దేశంలో చాలామంది ఉన్నారు. ఇలాంటివి హ్యాండిల్ చేయడంలో భారతదేశానికి చాలా అనుభవం ఉంది. మీకు కావాలంటే మేము నేర్పిస్తాం, మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి, అంతేగాని మీరు భారతదేశానికి ఉపదేశాలు చేయడం ఆపేయండి. గాన్ అవుట్ ద డేస్, ఆ రోజులు పోయినాయి. ఇది ఫస్ట్ టైం కాదు. నిజానికి వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిని చాలా సందర్భాలలో జయశంకర్ గారు ఎండగట్టారు. మరొకసారి తాజాగా అదే సందర్భం వచ్చింది. విషయం ఏంటంటే, ఈ మధ్యన జెనీవాలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సమావేశంలో స్విట్జర్లాండ్ దేశము భారత్ పైన కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏంటా వ్యాఖ్యలు అంటే, స్విట్జర్లాండ్ ప్రతినిధి భారతదేశంలో మైనారిటీల రక్షణ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అణిచివేస్తుంది భారతదేశము. ఈ విషయంలో భారత్ చాలా ఇంప్రూవ్ కావాలని చెప్పి స్విట్జర్లాండ్ ప్రతినిధి అక్కడ UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సమావేశంలో మాట్లాడారు. దీనికి జయశంకర్ గారు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ముందు మీ దేశంలోని సమస్యలు చక్కదిద్దుకోండిరా నాయన, మాకు ఉపదేశాలు, మాకు నీతులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీది మీరు కడుక్కోండి ఫస్ట్, మీ దేశంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పి జయశంకర్ గారు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. Mr. President, we would also like to respond to the surprising, shallow and ill-informed remarks made by Switzerland, a close friend and partner. As it holds the UNHRC presidency, it is all the more important for Switzerland to avoid wasting the Council's time with narratives that are blatantly false and do not do justice to the reality of India. Instead, it should focus on its own challenges such as racism, systematic discrimination and xenophobia. As the world's largest, most diverse and vibrant democracy, with a civilizational embrace of pluralism, India remains ready to help Switzerland address these concerns. I thank you. దీని మీద 3 విషయాలు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తోంది. ఓకే, స్విట్జర్లాండ్ ఇతర దేశాలకు సలహాలు ఇవ్వడం మానేసి తన దేశంలో ఉన్నటువంటి జాతి వివక్ష, విదేశీయులపైన విద్వేషము, xenophobia అంటారు, వ్యవస్థాగతమైనటువంటి వివక్ష అంటే సిస్టమేటిక్ డిస్క్రిమినేషన్ అంటారు, ఇవన్నీ కూడా స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఇలాంటివి ఎలా హ్యాండిల్ చేయాలో కావాలంటే మేము ట్రైనింగ్ ఇస్తాం, మీరు నేర్చుకోండి అని చెప్పి స్విట్జర్లాండ్ ప్రతినిధికి జయశంకర్ గారు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. పలు అంతర్జాతీయ వేదికలపైన పలు సందర్భాలలో పాశ్చాత్య దేశాలకు చెంప పగలగొట్టేలాంటి సమాధానం చెప్పారు జయశంకర్ గారు. నేను ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఏ సందర్భంలో జయశంకర్ గారు ఏ విధంగా పాశ్చాత్య దేశాలను నోరు మూయించారో 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. స్విట్జర్లాండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్నాం, ఇది రీసెంట్గా జరిగింది. ప్రజాస్వామ్యం గురించి, మానవ హక్కుల గురించి, మైనారిటీల హక్కుల గురించి, మీడియా స్వేచ్ఛ గురించి మీరు మాకు చెప్పకండి. పాకిస్తాన్ ఏదో ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ వాడికి తానా తందానంటూ వంతపాడేటువంటి దేశాలు కొన్ని ఉంటాయి, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి. ఎందుకు పాట పాడతాయంటే, ఎవడో ఎక్కడో కూర్చుంటాడు దిక్కుమాలినటువంటి వాడు, ఏదో ఫండింగ్ ఇస్తాడు. ఆ జార్జ్ సోరోస్ అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు, వాడు ఒక బిలియనియర్. వాడు ఒక దశలో ప్రధాని మోదీని గద్దె దించడానికి నేను ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పి గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా ప్రయత్నాలు జరిగాయి కూడా, కానీ సక్సెస్ కాలేకపోయాడు. 2024 ఎన్నికలకు ముందు కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ సక్సెస్ కాలేకపోయాడు. ఓపెన్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. సో అలాంటి జార్జ్ సోరోస్ ఇచ్చినటువంటి పైసలకు లేకపోతే డబ్బులకు ఆశపడి ఈ ఓపెన్ సొసైటీ ఫౌండ్ రకరకాలుగా వాడి యొక్క నెట్వర్క్ ఉంది. అలాంటి వాడు ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడి ఈ స్విట్జర్లాండ్ దేశాలు, కొన్ని యూరప్ కంట్రీస్ భారతదేశానికి వ్యతిరేకంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. భారత్లో స్వేచ్ఛ లేదు, మైనారిటీల హక్కులు లేవు, మీడియా ప్రెస్కి అసలు ఫ్రీడమ్ లేదు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున POJKలో జరుగుతున్నటువంటి దురాఘాతాల గురించి ఏ యూరప్ కంట్రీ అయినా మాట్లాడుతుందా? ఏ వెస్ట్రన్ కంట్రీ అయినా మాట్లాడుతుందా? ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? ఎన్ని వందల మందిని చంపేశారు ఎవరైనా మాట్లాడుతున్నారా?
పిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద కాల్పులు చేస్తున్నారు. ఎంతమంది చనిపోయారో తెలియదు. ఇంటర్నెట్ సర్వీసెస్ లేవు, వాళ్ళకి మౌలిక వసతులు లేవు, తాగడానికి నీరు లేదు, రోటీలు చేసుకోవడానికి పిండి కూడా లేదు. ఇన్ని రకాలుగా బానిసల్లాగా పీఓజేకేలో ప్రజల్ని ట్రీట్ చేస్తూ ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ ఆర్మీ ఏ యూరోప్ కంట్రీ అయినా మాట్లాడుతుందా? ఈరోజు స్విట్జర్లాండ్ ఎక్కడికి పోయింది? ఎందుకు మాట్లాడడం లేదు? పీఓజేకే గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అమెరికా ఎందుకు మౌనంగా ఉంది? చైనా ఎందుకు మౌనంగా ఉంది? ఈ దేశాలన్నీ కూడా ఎందుకు మాట్లాడడం లేదు? మరి భారతదేశానికి విషయానికి వచ్చేసరికి మాత్రం ఎక్కడా లేని నోళ్ళన్నీ కూడా లేస్తాయి. ఓకే, కమింగ్ టు ఇందాక నేను చెప్పినట్టుగా జయశంకర్ గారు పలు సందర్భాలలో వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల లేదా యూరోప్ కంట్రీస్ యొక్క హిపోక్రసీని, డబుల్ స్టాండర్డ్స్ని ఎంటగట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదంతం చెప్తాను మీకు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో 2023లో జరిగింది ఇది, గ్లోబ్సెక్ ఫోరం. అప్పుడు ఆయన ఏం మాట్లాడారంటే, యూరోప్ సమస్యలు తన సమస్యలే ప్రపంచ సమస్యలు అనుకుంటుంది. తనకే ప్రాబ్లం వచ్చినా అవన్నీ కూడా ప్రపంచ సమస్యలు, కానీ ప్రపంచ సమస్యలు మాత్రం యూరోప్కి పట్టవు. సో ఈ భావన నుంచి యూరోప్ కంట్రీస్ బయటకు రావాలి. అంటే మీ సమస్యల్ని ప్రపంచానికి ఆపాదిస్తారు, అందరూ మిమ్మల్ని ఆదుకోవడానికి రావాలి. ప్రపంచంలో ఇతర దేశాలకు ఏదైనా సమస్య వస్తే మీకు పట్టింపు లేదా? ఇది ఎక్కడిది? ఈ హిపోక్రసీ ఏంటి? ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? ఈ విషయాన్ని ఓపెన్గా ఆ ప్రతినిధుల ముందే చెప్పారు, ముఖం మీద చెప్పినట్టు చెప్పారు. ఇది 2023లో జరిగింది గ్లోబ్సెక్ ఫోరంలో. అంటే ఉక్రెయిన్ విషయంలో ప్రపంచాన్ని ఒత్తిడి చేసినటువంటి యూరప్, కానీ ఆసియా, ఆఫ్రికా, ఈ ఉగ్రవాదము, ఫుడ్ అంటే ఆహార సంక్షోభం లాంటి విషయాల్లో ఎందుకు మాట్లాడడం లేదు? ఇది జయశంకర్ క్వశ్చన్ చేశారు. ఓకే, తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో కూడా భారత్ నెల రోజుల్లో కొన్నటువంటి రష్యా ఆయిల్ కంటే యూరప్ ఒక్క రోజులో ఎక్కువ కొనుగోలు చేసింది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అమెరికా కూడా అంతే. ప్రపంచ దేశాలందరికీ కూడా నీతులు చెప్తుంది అమెరికా, కానీ అమెరికా మాత్రం ఫాలో కాదు. వాడు మాత్రం నీతులు చెప్తాడు. ఇప్పుడు ఇరాన్పై దాడి చేశాడు. దేనికి చేశాడు? వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉండకూడదు, అది ప్రపంచానికి చాలా ప్రమాదకరమని మాట్లాడతాడు. మరి పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, మన దగ్గర 190 ఉన్నాయి. ఓకే, మరి పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండవచ్చు, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదా? వీళ్ళ దగ్గర ఉండకూడదంటే వాళ్ళ దగ్గర కూడా ఉండకూడదు. మరి పాకిస్తాన్తో ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తావు, ఆలింగనం చేసుకుంటావు? ఆసిమ్ మునీర్ని, షెహబాజ్ షరీఫ్ని వైట్ హౌస్కి పిలిపించుకొని వీడు ఎంతవాడు శూరుడు ధీరుడు అని పొగుడుతావు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ గ్రేట్ లీడర్ అంటావు. ఇరాన్ ఎందుకు, వాళ్ళ దగ్గర ఎందుకు న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు? మరి వాళ్ళ దేశాన్ని పరిరక్షించుకునేటువంటి ఉండాలా వద్దని, దట్ ఈస్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? వాళ్ళ పర్పస్ వేరు. బయటి ప్రపంచానికి చెప్పేది ఒకటి, వాడు చేసేది ఒకటి. చెప్పేవి ఏవో నీతులు అంటారు, దూరేవి గబ్బుగిడుసులు అన్నట్టు ఉంటుంది అమెరికా పరిస్థితి. అమెరికా చెప్పేవన్నీ అలాగే ఉంటుంది, వాడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పొల్యూషన్ ఎక్కువగా క్రియేట్ చేసేది ఈ ప్రపంచంలో ఎక్కువగా ఏదైనా ఉందంటే వాతావరణాన్ని సర్వనాశనం చేస్తున్నది అమెరికా. మళ్ళీ వాడే ఫారమ్స్ పెడతాడు, పొల్యూషన్ ఎలా కంట్రోల్ సమిట్స్ పెడతాడు, ఇవన్నీ పెడతాడు. మొత్తం డబుల్ స్టాండర్డ్స్. అమెరికా డ్రిల్ బేబీ డ్రిల్ అంటాడు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత డ్రిల్ బేబీ డ్రిల్ అనే పాలసీ తీసుకున్నాడు, ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నాడు. ఫలితం చూస్తున్నాం కదా. డిఫారెస్టేషన్ చేస్తే ఈ రోజున యూరోప్లో ఏం జరుగుతుంది? అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం, భూకంపాలు వస్తున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి. సో దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. ఓకే, సో ఈ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో కూడా భారత్ నెల రోజుల్లో కొన్న రష్యా ఆయిల్ కంటే యూరోప్ ఒక్క రోజులో కొనుగోలు చేస్తుంది కదా. మరి అదే రష్యా నుంచి మళ్ళీ మొన్న ట్రంప్ అంటాడు, మళ్ళీ ఒక నెల రోజుల పాటు మీకు మినహాయింపు ఇస్తున్నాం, మీరు కొనొద్దని వాడే అంటాడు, కొనమని మళ్ళీ వాడే అంటాడు. వాడి అవసరానికి స్టేట్మెంట్స్ మారిపోతుంటాయి, వాళ్ళ కన్వీనియంట్గా స్టేట్మెంట్స్ మారిపోతూ ఉంటాయి. సో దట్ ఈజ్ అమెరికా డబుల్ స్టాండర్డ్. ఇక మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది, ఎప్పుడు 2024లో జరిగింది. 2024లో జయశంకర్ గారు ఏమన్నారంటే, ది వెస్ట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ అదర్ కంట్రీస్ ఆల్సో హ్యావ్ ఇంట్రెస్ట్స్. వెస్ట్రన్ కంట్రీస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాశ్చాత్య దేశాలు తమ ప్రయోజనాలే కాదు, ఇతర దేశాలకు కూడా జాతీయ ప్రయోజనాలు ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి. ఈ సూత్రం ఇది ఎప్పుడు రియలైజ్ అవుతాయో వెస్ట్రన్ కంట్రీస్ తెలియదు. వాళ్ళ అహంకార ధోరణిని విడిచిపెట్టాలి. ఏ దేశానికి, ప్రతి దేశానికి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉంటాయి, వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. సో వీళ్ళకి రైట్స్ లేవు అడగడానికి. మానవ హక్కులపై విమర్శలకు కూడా సమాధానం చెప్పారు. ప్రపంచమంతా తిరిగి ఇతరులను విమర్శించేటువంటి దేశాలు ముందుగా తమ చరిత్ర ఏంటో కూడా తెలుసుకోవాలి. ఈ జాతి వివక్ష కానివ్వండి, ఇస్లామోఫోబియా కానివ్వండి, ఈ వలస పాలన వారసత్వం కానివ్వండి, శరణార్థుల సమస్యలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా తమ దాకా వచ్చేసరికి వెస్ట్రన్ కంట్రీస్ టోన్ మారిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా అహంకార ధోరణినే ఇంకా ప్రవర్తిస్తూ ఉంటే భారతదేశాన్ని ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీగా చూస్తాయి. ఒకప్పుడు భారతదేశం 70s 80sలో ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాయి. కానీ ఈ రోజున భారతదేశం ఎమర్జ్ అవుతోంది, అన్ని విషయాల్లో ఎమర్జ్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ చూసి ఓర్వలేక
ఈ పాశ్చాత్య దేశాలన్నీ కూడా భారత్ పైన ఇలాంటి విషం కక్కేటువంటి స్టేట్మెంట్స్ అప్పుడప్పుడు ఇస్తుంటాయి. ఒక్కోసారి పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఎగదోసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాయి. కాబట్టి పాశ్చాత్య దేశాలు కానీ యూరోప్ కంట్రీస్ కానీ, అది స్విట్జర్లాండ్ అయినా ఇంకో కంట్రీ అయినా కూడా మనకి నీతులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాన్ని జయశంకర్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. చివరిగా జయశంకర్ గారు చెప్పింది, పాశ్చాత్య దేశాలు భారత్ పైన విషం చిమ్మడం మానేయండి, మాకు నీతులు చెప్పడం మానేయండి, ముందు మీ ఇంటిని మీ దేశాన్ని చక్కదిద్దుకోండి, ఆ తర్వాత మా దగ్గరికి రండి, మా దగ్గర మాట్లాడండి, మీకు అవసరమైతే మేము ట్రైనింగ్ ఇస్తాం, మా దగ్గర చూసి మీరు నేర్చుకోండి అని చెప్పి అమెరికాకు కూడా వార్నింగ్ ఇచ్చారు, స్విట్జర్లాండ్కి కూడా వార్నింగ్ ఇచ్చారు, చాలా యూరోప్ కంట్రీస్కి పలు సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చారు. నిజంగా ఒకవైపు అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా, ఇంకోవైపు భారత విదేశాంగ మంత్రిగా జయశంకర్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఒక పిల్లర్స్ లాగా భారతదేశాన్ని వారి వారి స్థాయిలో కాపాడుతున్నారు. నాకు తెలిసి దే ఆర్ ద బెస్ట్ పీపుల్ సో ఫార్. ఇండియాకు పనిచేసినటువంటి ఎన్ఎస్సీలలో దోవల్జీ ఈజ్ ద బెస్ట్ అండ్ జయశంకర్ గారు విదేశాంగ మంత్రిగా గతంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు పనిచేశారు. బట్ ఈయనిచ్చినంత గట్టిగా పాశ్చాత్య దేశాలకి ఏ విదేశాంగ మంత్రి కూడా ఇవ్వలేకపోయారు. అంతా కూడా డిఫెన్సివ్ మోడ్లో ఉండేది. ఎక్కడ మాట్లాడితే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడితే కోపం వస్తుందేమో అనేటువంటి భయం ఉండేది. కానీ ఈ రోజున ఈ భయపడేటువంటి భారత్ కాదు ఇది. ఇది నయా భారత్ అనేటువంటి సగర్వంగా చెప్పగలుగుతున్నటువంటి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు. ఈ ఒపీనియన్కి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? జయశంకర్ గారు ఎండగట్టినటువంటి విధానం, పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిని, హిపోక్రసీని ఎండగట్టిన విధానం పైన మీ స్పందన ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.